బంగారం కొనొద్దంటున్న మోడీ వచ్చే ఏడాది పాటు దేశ ప్రజలెవరూ బంగారం కొనకండి. హైదరాబాద్ బహిరంగ సభ సాక్షిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు చేసిన ఈ ఒక్క ప్రకటన ఇప్పుడు దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తోంది. మన దేశంలో చాలామంది ఏడాది పాటు బంగారాన్ని కొంటూనే ఉంటారు. అండ్ ఇప్పుడు సమ్మర్, అది కూడా పెళ్లిళ్ల సీజన్ కావడంతో ఇలాంటి టైంలో మోడీ ఎందుకు బంగారం కొనొద్దు అన్నారో అర్థం కాక అందరూ షాక్ అయిపోయారు. అయితే అసలు బంగారం కొనొద్దని మోడీ చెప్పడానికి కారణమేంటి? ఇరాన్ ఇజ్రాయిల్ల యుద్ధం మన దేశ ఆర్థిక పరిస్థితిని ఎలా మార్చింది? ఈ విషయంలో మోడీని ప్రతిపక్షాలు ఎందుకు విమర్శిస్తున్నాయి? అసలు సావరిన్ గోల్డ్ బాండ్ల స్కామ్ ఏంటి అనే విషయాలను ఈ వీడియోలో మీకు డీటెయిల్గా చెప్పబోతున్నాను. ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు హైదరాబాద్ పర్యటనలో భాగంగా ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం నెలకొన్న భయంకరమైన అనిశ్చితిని, యుద్ధ వాతావరణాన్ని ప్రజల ముందు ఉంచారు. కరోనా మహమ్మారి తర్వాత ప్రపంచ సరఫరా వ్యవస్థ తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందని, ఆ విపత్తు నుంచి ప్రపంచం కోలుకునే లోపే ఉక్రెయిన్ మరియు రష్యా మధ్య యుద్ధం మొదలై పరిస్థితిని మరింత దిగజార్చిందని ఆయన గుర్తు చేశారు. ఇప్పుడు తాజాగా అమెరికా, ఇజ్రాయెల్ మరియు ఇరాన్ మధ్య పశ్చిమాసియాలో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతలు ప్రపంచ దేశాలను వణికిస్తున్నాయని ఆయన వివరించారు. ఈ అంతర్జాతీయ ఘర్షణల వల్ల ప్రపంచవ్యాప్తంగా చమురు రవాణాకు కీలకమైన మార్గాలు, ముఖ్యంగా హార్ముజ్ జలసంధి లాంటివి మూతపడే ప్రమాదం ఏర్పడిందని, దీని ఫలితంగానే అంతర్జాతీయ మార్కెట్లో పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ మరియు బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని మోదీ గారు స్పష్టం చేశారు. మన భారతదేశ భౌగోళిక మరియు ఆర్థిక పరిస్థితులను వివరిస్తూ ప్రధాని కొన్ని కఠిన వాస్తవాలను ప్రజల ముందుంచారు. మన దేశంలో పెద్ద పెద్ద చమురు బావులు లేవని, మనం రోజూ వాడే ఇంధనంలో అత్యధిక శాతం విదేశాల నుంచే దిగుమతి చేసుకోవాల్సి వస్తోందని ఆయన తెలిపారు. ఇలా విదేశాల నుంచి పెట్రోల్, డీజిల్ కొనుగోలు చేయటం వల్ల మన దేశానికి చెందిన అమూల్యమైన ఫారిన్ ఎక్స్చేంజ్ భారీగా ఖర్చవుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విపత్కర పరిస్థితుల్లో దేశ ఆర్థిక వ్యవస్థను రక్షించుకోవడం ప్రతి పౌరుడి తక్షణ కర్తవ్యమని మోదీ గారు పిలుపునిచ్చారు. ఇందులో భాగంగానే ప్రజలు కనీసం 1 సంవత్సరం పాటు కొత్తగా బంగారం కొనుగోలు చేయటాన్ని నిలిపివేయాలని ఆయన సంచలన సూచన చేశారు. ఇళ్లలో ఏవైనా శుభకార్యాలు, పెళ్లిళ్లు ఉన్నట్లయితే అనవసరపు ఆడంబరాలకు పోవద్దని, విదేశాల్లో డెస్టినేషన్ వెడ్డింగ్స్ చేసుకోవడం మానుకోవాలని ఆయన కోరారు. విదేశీ యానాలను వీలైనంత వరకు తగ్గించుకోవాలని, తద్వారా విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేయవచ్చని ఆయన సూచించారు. ప్రతిరోజు మనం వారే వాహనాల విషయంలో కూడా ప్రధాని కీలక సూచనలు చేశారు. అవసరమైతే తప్ప సొంత వాహనాల్లో బయటకు వెళ్లవద్దని, వీలైనంత వరకు బస్సులు, రైళ్లు లాంటి ప్రజా రవాణా వ్యవస్థలనే ఉపయోగించాలని ఆయన ప్రజలను కోరారు. భవిష్యత్తులో ప్రజలంతా ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుపై దృష్టి పెట్టాలని, పెట్రోల్, డీజిల్ వాడకాన్ని గణనీయంగా తగ్గించాలని ఆయన హితవు పలికారు. కార్పొరేట్ కంపెనీలు, ఐటీ సంస్థలు తమ ఉద్యోగులకు ఆఫీస్కు వచ్చే పని లేకుండా వర్క్ ఫ్రం హోం సదుపాయాన్ని కల్పించాలని, సమావేశాలన్నీ ఆన్లైన్ మీటింగ్స్ ద్వారానే నిర్వహించుకోవాలని ఆయన సూచించారు. వంట నూనెల విషయంలో కూడా తీవ్ర కొరత ఉందని, వాటి వినియోగాన్ని పరిమితం చేసుకోవాలని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన రైతులను మరియు ఎరువుల ధరలను ఉదాహరణగా తీసుకున్నారు. ప్రపంచ మార్కెట్లో ఒకప్పుడు ఒక ఎరువుల బస్తా ఏకంగా 3,000 రూపాయలకు అమ్ముడుపోయే పరిస్థితి వస్తే ఆ భారీ ఖర్చును రైతులపై పడనివ్వకుండా భారత ప్రభుత్వమే ఆ భారాన్నంతా మోసి మన రైతులకు ఆ బస్తాను కేవలం 300 రూపాయలకే అందించిందని ఆయన గుర్తు చేశారు. ప్రపంచం మొత్తం అల్లకల్లోలంగా ఉన్న సమయంలో ప్రభుత్వం సామాన్యుణ్ణి రక్షించడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తోందని మోదీ గారు వివరించారు. అయితే ఇక్కడ మనం స్వదేశీ ఉత్పత్తుల గురించి కూడా ఒకసారి ఆలోచించాలి. ఒకప్పుడు కాపర్ను విదేశాలకు ఎగుమతి చేసిన మన దేశం నేడు స్వదేశంలో పరిశ్రమల వద్ద సమమ్మెలు జరిగి ప్లాంట్లు మూతపరటం వల్ల ఆ రాగిని కూడా విదేశాల నుంచి భారీ ధరకు దిగుమతి చేసుకోవాల్సిన దయనీయ స్థితికి వచ్చిందని మోదీ గారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడ స్వదేశీ అంటే కేవలం దీపావళికి మట్టి దీపాలాలు కొనడం మాత్రమే కాదని, మనం రోజూ వాడే కత్తెర, దువ్వెన, టూత్ బ్రష్, టూత్ పిన్ వంటి ఎన్నో చిన్న చిన్న వస్తువులు కూడా
విదేశాల నుంచి వచ్చి మన ఇళ్లలో తిష్టవేశాయని ఆయన అన్నారు. మనం వాడే వస్తువుల జాబితా రాసుకుంటే అందులో ఎన్ని విదేశీ వస్తువులున్నాయో మనకే ఆశ్చర్యం కలుగుతుందని, వాటి స్థానంలో సాధ్యమైనంత త్వరగా స్వదేశీ వస్తువులను వాడటం అలవాటు చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఇది కేవలం ఒక రాజకీయ పార్టీకో ఒక ప్రభుత్వానికో సంబంధించిన సమస్య కాదని, ప్రతి పౌరుడు, ప్రతి సంస్థ దేశం కోసం ఏకం కావాల్సిన సమయమని ఆయన ఉద్ఘాటించారు. ఇక మనం ఈ నాణేనికి ఉన్న రెండో వైపు గురించి, అంటే మోదీ గారి ప్రసంగంపై ప్రతిపక్షాలు చేస్తున్న పదునైన విమర్శల గురించి మాట్లాడుకుందాం. దేశభక్తి పేరుతో మోదీ గారు చెబుతున్న ఈ మాటల వెనుక భారీ రాజకీయ మరియు ఆర్థిక వైఫల్యాలు దాగి ఉన్నాయని విపక్షాలు, ముఖ్యంగా కాంగ్రెస్ నాయకులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఈ విషయంగా కొంతమంది కాంగ్రెస్ నాయకులు లేవనెత్తిన ప్రశ్నలు ఇప్పుడు ప్రజలలో విస్తృత చర్చకు దారితీస్తున్నాయి. మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే, ఒకవైపు దేశంలో పెట్రోల్ డీజిల్ వాడకాన్ని తగ్గించండి, దేశ ఆర్థిక పరిస్థితి బాగాలేదు, విదేశీ మారక ద్రవ్యం ఆదా చేయాలి అని చెబుతున్న ప్రధానమంత్రి గారు లక్షలాది మంది జనాలు బస్సులు, కార్లు, ఇతర వాహనాల్లో తరలించి ఇంత భారీ బహిరంగ సభను ఎందుకు ఏర్పాటు చేశారని విపక్షాలు సూటిగా ప్రశ్నిస్తున్నాయి. కేవలం ఒక సందేశం ఇవ్వడానికి ఇంత భారీ ఎత్తున ఇంధనాన్ని ఎందుకు వృధా చేయాల్సి వచ్చిందని వారు నిలదీస్తున్నారు. గతంలో పెద్ద నోట్ల రద్దు సమయంలో దేశమంతా టీవీల ముందు కూర్చోబెట్టి ఢిల్లీ నుంచే ప్రకటించిన మోదీ గారు ఇప్పుడు ఈ పొదుపు మంత్రాన్ని కూడా ఒక చిన్న ప్రెస్ మీట్ ద్వారా లేదా టీవీ ప్రసంగం ద్వారా ఢిల్లీ నుంచే ఎందుకు చెప్పలేకపోయారని అడుగుతున్నారు. అసలు మోదీ గారు ప్రధాని అయిన ఈ 12 ఏళ్లలో ఒక్కసారి కూడా స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి విలేకరుల ప్రశ్నలకు జవాబులు ఇవ్వలేదని, కేవలం ఒకవైపు నుంచి మాత్రమే వీడియోల ద్వారా తన మాటను ప్రజల మీద రుద్దుతున్నారని కాంగ్రెస్ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. వీటన్నింటికంటే అత్యంత సంచలనాత్మకమైన మరియు ప్రజలందర్నీ ఆలోచనలో పడేసిన ఆరోపణ మరొకటి ఉంది. అదే సావరిన్ గోల్డ్ బాండ్స్ వ్యవహారం. అసలు మోదీ గారు ఉన్నట్టుండి ప్రజలను ఏడాది పాటు బంగారం కొనొద్దని ఎందుకు చెప్పారు? దీని వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటి అని ప్రతిపక్షాలు ఒక బలమైన ఆర్థిక లెక్కను తెరపైకి తెచ్చాయి. కాంగ్రెస్ నేతలు చెబుతున్న లెక్కల ప్రకారం మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల నుంచి సావరిన్ గోల్డ్ బాండ్ల పథకం ద్వారా భారీగా పెట్టుబడులు సేకరించింది. ఈ బాండ్ల రూపంలో కేంద్ర ప్రభుత్వం అక్షరాలా 147 టన్నుల బంగారాన్ని సేకరించిందని, అప్పట్లో దీని మొత్తం విలువ సుమారు 72,000 కోట్ల రూపాయలు ఉంటుందని వారు చెబుతున్నారు. ఈ పథకం ప్రకారం ఒక వ్యక్తి ₹1,00,000 బాండ్ కొంటే 8 సంవత్సరాల తర్వాత ఆ బాండ్ మెచ్యూరిటీ సమయానికి మార్కెట్లో బంగారం ధర ఎంత ఉంటే అంత మొత్తాన్ని, దానికి అదనంగా ప్రతి ఏటా 2.5% వడ్డీని కలిపి ప్రభుత్వం ఆ వ్యక్తికి చెల్లించాల్సి ఉంటుంది. కానీ ఇక్కడే అసలు చిక్కు వచ్చి పడింది. గత 8 ఏళ్లలో ఇంటర్నేషనల్ మార్కెట్లో బంగారం ధరలు ఊహించని విధంగా విపరీతంగా పెరిగిపోయాయి. ఒకప్పుడు 72,000 కోట్ల రూపాయల విలువైన ఆ 147 టన్నుల బంగారం ఇప్పుడు ఏకంగా 2,08,000 కోట్ల రూపాయలకు చేరుకుంది. దీనికి తోడు ఆ బాండ్లపై ప్రభుత్వం చెల్లించాల్సిన 2.5% వడ్డీ భారం మరో 14,500 కోట్ల రూపాయలకు చేరుకుంది. అంటే మొత్తంగా ఈ గోల్డ్ బాండ్ల పథకం వల్ల కేంద్ర ప్రభుత్వానికి సుమారు 1,51,000 కోట్ల రూపాయల భారీ నష్టం వాటిల్లిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇంత భారీ ఎత్తున ప్రభుత్వ ఖజానాకు గండి పడుతుండటంతో ఇక చేసేది లేక ఈ సంవత్సరం నుంచి గోల్డ్ బాండ్ల జారీని ప్రభుత్వం నిలిపివేసిందని వారు వివరిస్తున్నారు. ఈ చేదు నిజాన్ని ప్రజలకు నేరుగా చెప్పలేక, బాండ్ల వల్ల ప్రభుత్వం నష్టపోయిందని ఒప్పుకోలేక ఆ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికే ప్రధాని మోదీ గారు అత్యంత వ్యూహాత్మకంగా దేశభక్తి అనే పదాన్ని వాడుతూ ఒక సంవత్సరం పాటు ఎవరూ బంగారం కొనవద్దని ప్రజలకు ఉచిత సలహా ఇస్తున్నారని ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నాయి. అంతేకాకుండా సామాన్యుడి ఆర్థిక పరిస్థితిపై కూడా ప్రతిపక్షాలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. 2014 నుంచి 2020 వరకు యూపీఏ ప్రభుత్వ హయాంతో పోలిస్తే పెట్రోల్ డీజిల్ ధరలు సుమారు 130% మేర పెరిగాయని వారు గణాంకాలతో సహా వివరిస్తున్నారు. ఇంటర్నేషనల్ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినప్పుడు ఆ ప్రయోజనాన్ని ఏనాడు కేంద్ర ప్రభుత్వం
సామాన్య ప్రజలకు బదిలీ చేయలేదని వారు మండిపడుతున్నారు. పెరిగిన ఈ ఇంధన్ ధరల వల్ల నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటి సామాన్యుడి బతుకు భారంగా మారిందని వారు ఆవేదన చెందుతున్నారు. నేడు ఒక సామాన్య పౌరుడు గౌరవంగా బతకాలంటే కనీసం నెలకు 16,000 రూపాయల ఖర్చవుతోందని, కానీ సగటు జీవి సంపాదన నెలకు 10,000 రూపాయలు కూడా దాటడం లేదని, అప్పుల ఊబిలో కూరుకుపోయిన సామాన్యుడికి మోదీ ప్రభుత్వం ఏం మేలు చేసిందని వారు సూటిగా ప్రశ్నిస్తున్నారు. ఒకవైపు సామాన్య ప్రజల పరిస్థితి ఇంత దయనీయంగా ఉంటే, మరోవైపు కేంద్ర ప్రభుత్వం మాత్రం బడా కార్పొరేట్ శక్తులకు, అదానీ, అంబానీ లాంటి కుబేరులకు అక్షరాల 12 లక్షల కోట్ల రూపాయల మేర భారీ రుణమాఫీలు చేసిందని ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. ఈ దేశ సంపద అంతా సామాన్యులకు దక్కాల్సింది పోయి కొద్దిమంది కార్పొరేట్ శక్తుల చేతుల్లోకి వెళుతోందని వారు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇల్లు గరవక సామాన్య మహిళలు అల్లాడిపోతుంటే, కూతురి పెళ్లికి కనీసం తులం బంగారం కూడా కొనలేని దుస్థితిలో కన్నీరు పెడుతుంటే, కాలికి మెట్టెలు, మెడలో పుస్తెలు సైతం కొడుక్కోలేక చెక్కతో చేసిన ఆభరణాలు వేసుకోవలసిన దౌర్భాగ్య పరిస్థితి వస్తుందని తెలిసి కూడా ప్రభుత్వానికి ఎందుకు మనసు కరగడం లేదని ప్రతిపక్ష నాయకులు భావోద్వేగంతో ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సామాన్యుడికి భరోసా ఇవ్వాల్సిన ప్రధానమంత్రి ఇలా ఒక ఏడాది పాటు బంగారమే కొనొద్దు, ఆడంబరాలు వద్దని చెప్పడం వారి కష్టాలను మరింత ఎగతాళి చేయడమే అని వారు తీవ్రంగా ఆరోపిస్తున్నారు. మొత్తం మీద చూసుకుంటే ప్రపంచ దేశాల మధ్య జరుగుతున్న ఘర్షణలు కేవలం టీవీల్లో చూసే వార్తలు మాత్రమే కావని, అవి మన వంటగదిలోని నూనె డబ్బా రేటును, మన బండిలోని పెట్రోల్ రేటును, మన ఇంట్లో జరిగే పెళ్లి బడ్జెట్ను ప్రత్యక్షంగా శాసిస్తాయని ఈ పరిణామాల ద్వారా మనకు స్పష్టంగా అర్థమవుతోంది. దేశ ప్రధాని చేసిన సూచనలు ఒకవైపు విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేయాలనే ఆర్థిక క్రమశిక్షణను సూచిస్తుంటే, దానికి ప్రతిపక్షాలు ఇస్తున్న కౌంటర్లు సామాన్యుడి ఆర్థిక కష్టాలను, ప్రభుత్వ విధానాల్లోని లోపాలను కళ్లకు కడుతున్నాయి. స్వాతంత్రం వచ్చి ఇన్ని దశాబ్దాలు గడుస్తున్నా ఇంకా మనం చిన్న చిన్న రోజువారీ వస్తువుల కోసం కూడా విదేశీ దిగుమతులపైనే ఆధారపడటం మన ఆర్థిక వ్యవస్థలోని బలహీనతను ఎత్తిచూపుతోంది. అదే సమయంలో ప్రజలు దాచుకున్న పొదుపు మొత్తాలను ప్రభుత్వాలు సరైన రీతిలో నిర్వహించకపోతే ఆ భారం తిరిగి పన్నుల రూపంలో, ద్రవ్యోల్బణం రూపంలో సామాన్యుడి నడ్డి ఎలా విరుస్తుందో కూడా మనం అర్థం చేసుకోవాలి. రాబోయే రోజుల్లో అంతర్జాతీయ పరిస్థితులు ఎలా మారుతాయో, మన ఇంట్లో జరిగే శుభకార్యాలకు మనం బడ్జెట్ ఎలా వేసుకోవాలో అనేది ఇప్పుడు ఒక పెద్ద సవాలుగా మారింది. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేసి, నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.